రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసి చూడు. రాజన్న రాజ్యము రావాలంటూ పిలుపునిచ్చే చూడు. నాన్న బాటలో నడిచెరా, నాన్న మాటకై నిలిచెరా. చిన్న రక్తము చిందిన చోట న్యాయం కోసం పోరాడేరా. పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డరా. షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటుందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తన వారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ. రోషమున్నోడు మీసమున్నోడు రొమ్ము విరుసుకొని నడిసిన నేల. చేయండి, న్యాయాన్ని గెలిపించండి అంటూ రాజన్న బిడ్డ కడపలోని ప్రతి గడపలో ఉన్నటువంటి రాజన్న అభిమానుల్ని అడుగుతూ ఉన్నారు, అర్థిస్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రియమైన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డికి జరిగిన అన్యాయాన్ని ఆయన కూతురుతో కలిసి, సునీతతో కలిసి వైఎస్ షర్మిల కడపలోని ప్రతి గడపకు వెళ్తూ ఉన్నారు. సో
దానికి సంబంధించిన పాట ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారింది. మొత్తానికి ఈ ట్రెండ్ అవుతున్నటువంటి ఈ పాటలో ఉన్నటువంటి సందేశం, ఆ భావం ఆలోచిస్తే వైఎస్ఆర్ అభిమానులు ఖచ్చితంగా కంట తడి పెట్టాల్సిందే. మొత్తానికి ఈ పరిస్థితులు వైఎస్ షర్మిలకు ఏ మేరకు ఉపయోగపడతాయి కడపలో ఎంపీగా గెలిచేందుకు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శ్యామ్ సుందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మండలనేని శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శ్యామ్ సుందర్ రెడ్డి గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, శ్యామ్ సుందర్ రెడ్డి గారు విన్నారు కదా పూర్తిగా పాట, ఏమనిపించింది పాట విన్న తర్వాత మీకు? ఈ పాటతో జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ మళ్ళొకసారి షేక్ అయిందని కూడా అనుకుంటాం. చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఇంకా పూర్తి స్థాయిలో కూడా వెనక్కి నెట్టివేయబడ్డట్లుగా మనకు గమనిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఒక సినిమాలో క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో ఆ క్లైమాక్స్ వల్ల వచ్చే పాట తర్వాత విలన్ ఏ విధంగా ఓడిపోతాడో ఈ పాట తర్వాత జగన్ కూడా ఆ విధంగా ఓడిపోవడానికి అంచుల్లో ఉండడానికి కూడా భావిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా షర్మిల ప్రభావంతో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం మనకు కల్లారా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కూటమి గాని కాంగ్రెస్ పార్టీ వల్ల బాగా బలపడేటటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అయినప్పటికీ మేమే గెలుస్తున్నాం అని చెప్పడం కాకుండా ఒక నియంత అయినటువంటి కేసీఆర్ ను తెలంగాణలో ఏ విధంగా గద్దె దింపినరో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఓటమి అంచులకు నెట్టివేయబడ్డది. ఈ పాటతో పూర్తిగా ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇంత కసాయివాడా, రాజ్యాధికారం కోసం తన సొంత చిన్నాయననే చంపినటువంటి ఒక పరిస్థితి. నాడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా మైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నాడనే ఒక ఉద్దేశంతోనే, ప్రేమ లేదనే ఒక ఉద్దేశంతోనే సోనియా గాంధీ గారు ఓదార్పు యాత్ర నాపడం జరిగింది. ఆ పరిస్థితి తర్వాత పరిణామాల్లో మనకు పూర్తి స్థాయిలో కూడా కనిపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పాట వింటే నిజంగా ఆంధ్రప్రదేశ్ జనాలే కాకుండా యావత్తు తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు గాని, వివేకానంద రెడ్డి గారి అభిమానులు గాని, కుటుంబ సభ్యులు గాని ఒక దోషిలాగా వీళ్ళందరి ముందు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి ఒక పరిస్థితి. నిజంగానే ఆనాడు అభిమన్యుని ఒంటరి చేసి అభిమన్యులాగా చిక్కుపోయినటువంటి ఒక పరిస్థితి. ఆ సంఘటనను చూస్తే ఇక పూర్తి స్థాయిలో కూడా ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా నేరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిబిఐ ఎంక్వైరీని అడ్డుకోవడం, తన యొక్క సొంత చిన్నాన్నను కాదని ఏదైతే అవినాష్ రెడ్డి వెంట నిలబడ్డప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక వాల్యూలెస్ రాజకీయం చేస్తున్నాడు. ఒక రాజకీయం అంటే ఒక ఎథిక్స్ మోరల్స్ ఉండాలి. ఈ ఎథిక్స్ మోరల్స్ ఏవి లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం తన యొక్క భార్య కళ్ళల్లో ఆనందం కోసమే రాజకీయం చేయడం వల్ల ఈరోజు అదే భార్య వల్ల కన్నీటి పరతం అయ్యేటటువంటి ఒక పరిస్థితి, అధికారం కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటది. బాంధవ్యాలు, బంధుత్వాలు అనేది ముఖ్యమైతుంది. రాజకీయం అనేది ఈ రోజు ఉంటది, రేపోతుంది, గెలిచొచ్చు, ఓడొచ్చు, ఏదైనా జరగవచ్చు. రాజకీయంలో అనేక మంది మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, పేరున్న నాయకులు, గెలుపులు, ఓటములు అన్ని చూసినటువంటి పరిస్థితి. కానీ ఎవరు కూడా ఇట్లా రాజకీయం కోసం సొంత చిన్నాన్నను చంపినటువంటి ఒక పరిస్థితి ఎక్కడ కూడా లేదు. చంపడమే కాకుండా మళ్ళీ ఆ నిందను తన యొక్క క్రెడిబిలిటీని, వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క క్రెడిబిలిటీని కోల్పోయే విధంగా తనకు 2 భార్యలు ఉన్నారని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తన పుట్టినటువంటి పులివెందుల గడ్డ మీద చెప్పడం ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏం ఉండదు. అంటే మన ఇంటి గురించి చెప్పుకున్నప్పుడు మన వ్యవహారాలే బయటపడేటటువంటి ఒక పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చెల్లెలను ఇతర పార్టీ నాయకులుగా చూడడం తప్పు.
ఏది ఏమైనప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి రక్తం జగన్మోహన్ రెడ్డిలో ఏ విధంగా ప్రవహిస్తుందో షర్మిల లోపల కూడా అదే విధంగా ప్రవహిస్తుంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా ఈ యొక్క షర్మిల గారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి పోయినా కూడా షర్మిల గారికి మంగళహారతులతో నిజంగా నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలివి, నిజమైనటువంటి వారసురాలు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ షర్మిల అని ఈ రోజు కడప గడ్డ పైన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా ఓడగొట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంది. షర్మిల గారు బంపర్ మెజారిటీతో ఈ రోజు కడపలో గెలిచేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఎక్కడి నుంచి అయితే ఏ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడో ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు భిక్షతో ఎంపీ అయిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం రాజశేఖర్ రెడ్డి కొడుకు అనే ముసుగులో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అలాంటి ముసుగులో షర్మిల గారు రావడం లేదు. ధైర్యంగా ఒక ఆడబిడ్డ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని, అక్రమాన్ని, తన సొంత ఇంటి వ్యవహారాన్ని ప్రజల మధ్యలోకి తేవడం అంత ఆషామాషి విషయం కాదు. ఈ రోజు పూర్తి స్థాయిలో జగన్ రెడ్డి యొక్క ప్యాలెస్ అంతా షేక్ అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఎప్పటికున్నా కూడా ఏదున్నా నిజం ఎప్పుడు కూడా దాగదు. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ అడ్డుకున్నంత మాత్రాన దీని యొక్క పోలీసులను పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టును అడ్డుకున్నంత మాత్రాన ఈ రోజు నిజం దాగలే. ఈ రోజు పూర్తి స్థాయిలో ఏదైతే అధికారం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలు చేసినరో ఈ హత్య రాజకీయాల వల్లనే ఈ రోజు అధికారం కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడున్నా కూడా బాంధవ్యాలు ముఖ్యమైతాయి, ఎప్పుడున్నా కూడా అన్న చెల్లెల అనుబంధం ముఖ్యమైతది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా చెల్లెళ్ళు కలిసి ఉండాలి, సొంత బాబాయిలను రక్షించుకోవాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలని యావత్ ప్రజలందరికీ కూడా ఈ రోజు మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి కేవలం అధికారం కోసం ఈ రోజు హత్య రాజకీయాలు చేస్తే ఏదైతే కత్తికి బలై వేరే వాళ్ళు చనిపోతారో అదే విధంగా ఈ రోజు ఏదైతే అధికారం కోసం హత్య చేసినరో ఆ హత్యనే ఈ రోజు వెంటాడి అధికారం కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. షర్మిల గారి ధైర్యానికి ఆమె ఈ రోజు నడి బజారుకు వచ్చి కొంగు పట్టి అడుక్కునేటటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజల్లో సానుభూతి ఏ మేరకు వస్తుంది అనుకోవచ్చు శ్యామ్ సుందర్ రెడ్డి గారు షర్మిల గారికి? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇద్దరు కలిసి కడపలో ప్రతి గడపకి తిరుగుతా కొంగు చాచి అడుగుతున్నాను, న్యాయం చేయండి, న్యాయం వైపు నిలబడండి అని చెప్పేసి అడగటం నిజంగా ఇప్పటి వరకు కూడా ఏ ఆడబిడ్డ కూడా ఈ రాష్ట్రంలో ఆ విధంగా బయటకు వచ్చి అడిగిన పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడు కుమార్తె, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అడుగుతా ఉంది. మరి ప్రజల నుంచి ఏ మేరకు స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంది? ఆవిడకి ఏ మేరకు కడపలో ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో ఇప్పుడు వర్మ గారు మీరు ఇక్కడ చూడాల్సింది ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది కాదు. మన వ్యక్తిత్వం ఎలాంటిది, మన వ్యక్తిత్వం వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుంది, యావత్ ప్రజలందరికీ కూడా ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది ముఖ్యం. ఓట్లు వచ్చే టైంలో ఓట్లు వస్తాయి, సీట్లు వచ్చే టైంలో సీట్లు వస్తాయి, పదవులు వచ్చే టైంలో పదవులు వస్తాయి. ఓట్లు సీట్లే ముఖ్యం కాదు. ఈ రోజు ఎన్ని సీట్లు వస్తాయని షర్మిలను చూసి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ రోజు షర్మిల గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నటువంటి పరిస్థితి, ప్రతి దగ్గర రాళ్ల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడులు, ఈ ఆరోపణలు చూసినప్పుడే షర్మిల పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కూడా ప్రజలందరూ భావించాల్సినటువంటి ఒక అవసరం ఉంటది. మనసు గెలవడం ముఖ్యం. ఓట్లు అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రావచ్చు, రేపు షర్మిల గారికి రావచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారికి రావచ్చు, అది వేరే విషయం. ఓట్లు అనేదే కాకుండా ఓట్ల కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఇద్దరు ఆడపిల్లలు పోయి బయట కొంగు జాటి ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసలు నైతికంగా విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎలక్షన్ల నుంచి నేను తప్పుకుంటున్నా, నాకు ఈ ముఖ్యమంత్రి సీట్ వద్దు, ఈ అపవాదం పోయిన తర్వాతనే నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను ఒక పార్టీ అధ్యక్షునిగా ఉంటా అని చెప్పి నిజంగా ఏమైనా నైతికత ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. తన చెల్లి ఏదైతే ఆరోపణలు చేసిన రోజే నిజంగా నా సొంత చెల్లె నన్ను నమ్మట్లేదు, నా చెల్లిని నమ్మించిన తర్వాతనే నేను రాజకీయాలకు వస్తా అని చెప్పేటటువంటి ఒక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఆ విధంగా కాకుండా ఇద్దరు ఆడపిల్లలను చేసి వాళ్ళ ఆస్తులను కట్టడి చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కట్టడి చేసి ఇదేం రాజకీయం అండి?
రైట్.